500 కోట్లు పక్క. దిల్ రాజు గారికి ఎక్కడ పోయినా ఇక్కడ వచ్చేస్తాయి పక్క, ఎక్కడ పోయినా కానీ ఇక్కడ వచ్చేస్తాయి, కవర్ అవుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ భయ. అనిల్ రాయపూరి గారి కెరియర్లో స్క్రీన్ ఖతర్నాక్ చూపించిండు. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. వెంకటేష్ గారిని 60 ఏళ్ళు కాదు 30 ఏళ్ళ లోపు కుర్రాళ్ళలాగా చూపించారు. సినిమా యాక్టింగ్ మాత్రం సూపర్. కామెడీ కానీ ఫైట్స్ కూడా ఉన్నాయి భయ సినిమాలో. లాస్ట్ ఫైట్ మాత్రం ఆ లవర్తోని హస్బెండ్తో వైఫ్తోని ఆ టెన్షన్ వచ్చేసి కొట్టేశాడు కదా ఫైట్. అంటే కసా కసా రప్ప కాదు, కసా కసా ఇట్లా దింపేశాడు, ఇట్లా మొత్తం తెలవకుండానే చంపేశాడు అందరినీ. సినిమా మాత్రం సూపర్. బుల్రాజు గారిది వెంకటేష్ గారిది ఒకటి ఉంటుంది, అరే కొరికేసారండి నిన్ను అని సూపర్ ఉంటుంది భయ. వాడికి మాత్రం మస్తు సినిమాలు వస్తాయి ఆఫరు. బుల్రాజు గారు బాగా చేసిన యాక్టింగ్. వెంకటేష్ గారితో చక్కగా ఫస్ట్ సినిమాలు చేసినా కానీ పొరడు ఫస్ట్ సినిమాలు చేసినట్టు లేదు, ఏదో 10 సినిమాలు చేసినట్టు యాక్టివ్గా ఉన్నాడు. సూపర్ భయ, సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతికి ఈ సాంగ్స్ మాత్రం ఒక 10 సంక్రాంతికి గుర్తుంటాయి పక్క. 10 సంక్రాంతి సూపర్ సూపర్ సూపర్. అంజలి పాత్ర సూపర్ అండి, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా వచ్చేసి మైండ్ బ్లాక్, మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. వస్తే మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా నేను ఉండాలి. ఒక సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటే బయట ఎట్లా ఉంటుందో సినిమాలో కూడా ప్రతి ఆడియన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా బాగుంది. కామెడీ సెన్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ చాలా బాగా రాశారు అనిల్ రాపూడి గారు. అలాగే సాంగ్స్ వచ్చేసి చాలా హైలైట్స్. అలాగే దాంట్లో ఒక్క చిన్న డైలాగ్ ఉంటుంది, రేపటి కోసం అన్నా, రేపటి కోసం. సినిమా మొత్తం అక్కడి నుంచి వేరే హైప్ వెళ్తుంది. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, తర్వాత మైండ్ బ్లోయింగ్. ఏదైతే ఇంటర్వెల్ ఫైట్ ఉంటుందో అక్కడ ఇచ్చే చిన్న చిన్న మెసేజ్ ప్రతి మ్యాన్కి, ఒక బాయ్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇద్దరు నరేష్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వారికి నరేష్ గారి మీదే నడుస్తుంది. కామెడీ కానీ సినిమా కానీ మొత్తము సీఎం క్యాండిడేట్ అయినా సూపర్ సూపర్ దింపేసాడు. సాఫ్ట్ సీఎం కిరాక్ భయ. సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చిండు. ఇది మాత్రం పక్కా బ్లాక్ బాస్టర్. 500 కోట్లు పక్కా. పాన్ ఇండియా మూవీ కాకుండా కానీ 2 తెలుగు రాష్ట్రాలలో 500 కోట్లు పక్కా. 175 డేస్ పక్కా. వెంకటేష్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా, సాఫ్ట్ సినిమా భయ. అందరు చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో. ప్రతి ఒక్కరు వచ్చి ఆనందంగా ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు. స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు అన్ని ఉన్నాయి సినిమాలో, తగ్గేదే. బీమ్స్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది. అలాగే సాంగ్స్ వచ్చేసి చాలా బాగుంది. ఎలాగైతే ఆ మావయ్య గారి క్యారెక్టర్ కానీ, అత్తయ్య గారి క్యారెక్టర్ కానీ, ఆ పనోడు కానీ చాలా మంచి మంచి క్యారెక్టర్లు రాశారు. మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశారు. విలన్ వచ్చేసి ఎంత కామెడీగా అయ్యిందంటే, అంటే నాకు ఒక్కటే బాగా నచ్చింది. క్లైమాక్స్లో ఒక మనిషికి ఇచ్చే మెసేజ్, ఒక మగోడు ఒక అమ్మాయి దగ్గర ఎట్లా ఉండాలి, భార్య దగ్గర ఎట్లా ఉండాలి, వాళ్ళిద్దరూ ఏకమైతే మధ్యలో నలిగిపోతాడు. ఆ నలిగిపోయే తనాన్ని ఎక్కువ చూపించారు. అలాగే రెండోది ఏంటంటే ఉపాధ్యాయుల్ని, గురువుల్ని ఎక్కువ సంస్కరించాలని, వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలని. ఈ ఉన్న జనరేషన్లో గుర్తుపట్టడమే కష్టం. అలాంటిది ఇతను గుర్తుపట్టి అతను సాయం చేస్తాడు. నాకు సాయం వద్దు కానీ అతను ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్లో అవమానపడతాడు. దాన్ని క్లియర్ చేయడానికి రెండో పార్ట్ కింద, అంటే ట్విస్ట్ కింద రెండో ట్విస్ట్ పెట్టారు. చాలా బాగా నచ్చింది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సినిమా అయిపోయింది అనుకున్నాం, బట్ రెండో ఒక ట్విస్ట్ కింద మార్చి దాన్ని క్లియర్ చేశారు. దీంట్లో 2 మెసేజ్ ఉన్నాయి. ఒకటికి లేడీస్ పరంగా, అలాగే మన ఉపాధ్యాయులు కానీ, టీచర్స్ కానీ, చిన్నప్పుడు మనకి హెల్ప్ చేసిన టీచర్స్, మెయిన్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చెప్పడం చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగుందండి సినిమా. చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అనిల్ రావుపూడి గారి సినిమాలు అన్నీ కూడా ఒక కామెడీ జోనర్లో, ఒక సెంటిమెంట్ జోనర్లో వస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెంకటేష్ గారు అసలు నవ్వలేక చచ్చిపోతామండి. ఒకటే ముక్కలో చెప్పాలంటే, ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి ఈ సినిమా చూస్తే. ఎందుకు చెప్పనా, ఆ ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కానీ పొరపాటుని కానీ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ మన భార్యకి చెప్పాం అనుకోండి, 65 అయిపోద్ది మనకి. 65 ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కటే ఈ సినిమాకి వెళ్ళే ముందు ఆల్రెడీ గ్రూప్ లో చాటింగ్లు నడుస్తున్నాయంట. ఆడవాళ్ళందరూ పేర్లు మార్చేసుకుంటున్నారంట. దీపికా బదులు దీపక్, రాహుల్ బదులు రాధిక అని చెప్పేసి. అలాంటి ఏం చేయకండి. ఒకటేంటంటే ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. వాడు నిజంగా చేసిన కామెడీ మామూలుగా లేదు. వాడు అసలు మీ ఫ్యూచర్లో మంచి యాక్టర్ అయిపోతాడు. అలాగే సాంగ్స్ కానీ, అంటే తెలుగువారి గొప్పతనం, అటు పండక్కి భీమవరం పాలకొళ్ళు వాళ్ళు చేసే మర్యాదల గురించి కూడా ఇందులో హీరోయిన్ చెప్పుద్ది అనమాట. ఒకటే చెప్పాలి, సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో హాయిగా కడుపుబ్బ నవ్వుకునే సినిమా.
మంచి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనమాట. ఒకటే చెప్పాలి ఏంటంటే ఈ సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అనుమానాలు అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. అనిల్ రావుపూడి గారు కూడా ఏదైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఉంది, అందుకే మంచిగా కథ మంచిగా అల్లుకున్నాడు ఆయన. మీనాక్షి క్యారెక్టర్ చాలా బాగుందండి, అసలు తన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో బాగా చేసింది అండ్ మంచి లవర్గా కూడా చేసింది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కింద. అలాగే భార్యగా తను చేసిన క్యారెక్టరైజేషన్ అండ్ తూర్పుగోదావరి జిల్లా అమ్మాయి ఎలా ఉంటుంది అనేది బాగా క్లియర్ కట్గా చూపించింది. మూవీకి హైలైట్స్ బొడ్డోడే అండి, వాడు చేసిన హైలైట్ మామూలుగా లేదు. కానీ అంతకన్నా ఇప్పటికీ కూడా వెంకటేష్ గారి మార్క్ ఎక్కడికే పోలేదు, ఎక్కడికే తగ్గలేదు. ఆయన ఏం చేసినా ఫైట్ చేసినా నవ్వు వస్తుంది, డ్యాన్స్లు చేసినా నవ్వు వస్తుంది. ఆయన డ్యాన్స్ కోసం చిన్న ట్రోల్ జరిగింది ఇందులో సినిమాలో, ఒక పొట్టోడు చెప్తాడు భలే ఉంటుంది అది. అంటే మా నాన్న చేసేదే చిన్న చిన్న స్టెప్లో దానికి అప్పడాలు ఒడియాలు పొడుగు అయిపోయినాయి డైలాగ్ ఉంటుంది. చాలా బాగుంది, వెరీ నైస్ కామెడీ. అసలు ఎన్ని రోజులైంది ఎన్ని మూవీస్ థ్రిల్లర్ అవి సస్పెన్స్ చూసి కామెడీ కోసం వెయిట్ చేసాము. కామెడీ మూవీ చాలా బాగుంది. 2.5 hours అసలు తెలియలేదు, అసలు టైం చూసి 2.5 hours అయినా 3 hours ఉంటే బాగుంది అనిపించింది. అంత బాగుండే మూవీ, ఏడా బోర్ కాలేదు, చాలా బాగుంది. అసలు ఎన్ని రోజుల తర్వాత కామెడీ మూవీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినా అట్లనే ఉంది, చాలా బాగుంది. లేడీస్ మధ్యలో వార్ ఎలా చాలా బాగుంది, వెరీ ఫన్నీ. అసలు వార్ లాగా అనిపించలేదు, అసలు కామెడీ ఉంది అల్ల కూడా, అసలు ఏడ బోర్ కాలేదు, చాలా బాగుంది. అసలు వెంకీ సార్ అయితే అసలు ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు, మళ్ళీ మూవీ ఇట్లా బాగా వస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇదే మూవీ చూడాలనుకుంటున్నాను ఫ్యామిలీతో. వెరీ నైస్, వాల్గారిటీ అది ఏం లేదు, అంతా బాగుంది. సాంగ్స్ కూడా వెరీ నైస్, ఎస్పెషల్లీ ప్రసాద్ భూషణ్ ఇంకా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. వాంటెడ్ టు సీ హిమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ అదర్ మూవీస్. మళ్ళీ కామెడీ మూవీస్ ఇంకా రావాలనుకున్నాం. తర్వాత పోలీస్ గెటప్ లో చూసారు ఘర్షణ, ఐ థాట్ ఆఫ్ ఘర్షణ, మళ్ళీ ఘర్షణ గుర్తొచ్చింది. సెటప్ కూడా ఓన్లీ వెంకటేష్ కి సెట్ అవుతుంది. మా టాలీవుడ్ లో రియల్ పోలీస్ కూడా అట్లా ఉంటాడు వెంకటేష్ ఉన్నాడు, సూపర్ హిట్. అసలు 3 సినిమాల్లో ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్, ఎక్సలెంట్ సార్. మూవీ ఎక్దమ్ ఉందండి, ఫ్యామిలీతో పిల్లలతో అందరు చూడవచ్చు. సెన్సార్ అంటూ ఏం లేదు, హ్యాపీగా అందరు కలిసి చూడొచ్చు ఈ సినిమాని. ఒక వైఫ్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఉన్న ఈ సిచ్యువేషన్ని మంచిగా కామెడీగా చూపించారు సార్. అలాగే లాస్ట్లో ఒక మన గురువు గారికి ఇచ్చే వాల్యూ గురించి మంచిగా నీతి చూపించారు సార్. అవి మన థియేటర్లోనే చూడాలి, చాలా బాగుంది సార్. కామెడీ F3 కన్నా F4 టైంలో ఇంకా F4 కూడా పనిచేయదండి, యాక్సెప్ట్ ఉందండి కామెడీ. హీరోయిన్స్ ఇద్దరు ఒకరికొకరు పెద్ద రాజీ ఇవ్వట్లేదండి, మంచి కొట్టుకోవడం తన్నుకోవడం మంచి కామెడీ చేస్తారు సార్. మీనాక్షి గారును మన ఐశ్వర్య గారు చాలా బాగా చేశారండి. 3 హ్యాట్రిక్ ఖచ్చితంగా పడిందండి. అనిల్ రావు గారు అని వెంకటేష్ గారు ఖచ్చితంగా హ్యాట్రిక్ పడుతుంది. ప్రజెంట్ అయితే నిన్నటి వరకు అయితే బాలకృష్ణ గారు ఉంది, ఇప్పుడు వెంకటేష్ గారు ఖచ్చితంగా వస్తారు సార్. ఫ్యామిలీ పరంగా అందరూ చూసేది, సెన్సార్ ఆప్షన్ ఏం లేదు, అంత హ్యాపీగా చూడవచ్చు. ఓకే సార్, రేటింగ్ 5కి 4.5 సార్. కామెడీ చాలా మంచిగా ఉంది, కనిపించిందండి, చాలా బాగుంది. వెంకటేష్ గారి ఎంటర్టైన్మెంట్ అలా ఏం లేదు, సినిమా మొత్తం మంచిగా ఉంది, బాగా ఎంటర్టైన్ చేయొచ్చు. సంక్రాంతికి మంచి కామెడీయే ఉందండి, ఫుల్ కామెడీ మూవీ, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఓకే అండి, లవ్ స్టోరీ ఓకే, లవ్ స్టోరీతో కామెడీ ఆల్ అన్ని కలిపి ఉంది. అది నేను చెప్పలేనండి, సారీ. ఓకే సారీ అండి. ఓకే బాగుందండి, కామెడీ చాలా బాగుంది. ఆ బాబుది చాలా కామెడీ బాగుంది. పోలీస్ యాజ్ యూజువల్ గా ముందు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది, సంక్రాంతికి ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వచ్చు ఈ మూవీతో. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు రావచ్చు. సంక్రాంతికి అయితే బెస్ట్ మూవీ ఇదే, మూడిట్లో అంటే బెస్ట్ మూవీ ఇదే. అందరు రండి ఫ్యామిలీతోని, బాగుంది. మా ఫ్యాన్ నేను చాలా అండి, పండుగ మిస్ చేసుకుని వచ్చామనుకున్నా కానీ ఈ థియేటర్ లో పండుగ ఫస్ట్ టైం జరుపుకున్నాం మేమైతే. మంచి మూవీ, అందరు థియేటర్కి వచ్చి చూడండి. నచ్చడం ఏముందండి, ఓవరాల్ సినిమా వెంకీ బాబాయ్ మొత్తం ఆయన 1.5 hours నడుచుకున్నాం. సాంగ్స్ కానీ ఆ తిరిగే సీన్స్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ బాగుందండి. దీంట్లో ఏది మైనస్ అని ఏం లేదు. ఈ సంక్రాంతి ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి ఇంటికి వెళ్ళి పండుగ చేసుకోవడం, ఈడో పండుగ అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో పండుగ చేసుకోవాలి. లేడీస్ మధ్యలో ఏముందండి, అది మనం నిజ జీవితంలో చూస్తుంది. కానీ ఆయన ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తున్నారు ఆయన. దీంతో ఇంకా హైట్కి ఆయనకు తిరగలేదు. ఈ సంక్రాంతి పర్వదినాల నేను సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది అనమాట. సరే మూవీ ఎలా ఉంది అంటే నాకైతే
అబో యావరేజ్, బిట్వీన్ అబో యావరేజ్ అండ్ గుడ్ అని నాకు అనిపించింది అనమాట మూవీ. అంటే నేనేం అనిల్ రావుపూడి గారి మీద ఒక కొత్త ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకొని రాలేదు. ఆయన మూవీస్ మనకు తెలిసిందే కదా, F2 కావచ్చు, లేకపోతే F3 కావచ్చు, సర్లే నీ కవర్లో కామెడీ సీన్స్ కావచ్చు, ఎలా ఉంటుందో అని మనకు తెలిసిందే. సో అదే విధంగానే ఈ మూవీలో వచ్చేసి మనకు కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది మూవీ. ముఖ్యంగా బ్రో వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, లైక్ మనకు మీనాక్షి చౌదరి గారు వచ్చేసి లైక్ ముగ్గురు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. ఒక ఎక్స్ కాప్ గాను, ఎక్సలెంట్ వైఫ్ గాను, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాను కామెడీ మనకు చాలా బాగా జనరేట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ముఖ్యంగా లైక్ మీనాక్షి చౌదరి గారికి ఐశ్వర్య రాజేష్ మధ్య సవతులు కూడా అంటారు కదా, సో ఆ విధంగా అయితే ఒక లైక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి, ఎక్సలెంట్ వైఫ్ కి మధ్యలో కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయిందని నేను చెప్తాను. సో వీళ్ళ ముగ్గురు కంటే ఈ మూవీలో స్టాండ్అవుట్ అయ్యే ఒక 2 ఉన్నాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే వెంకటేష్ గారి అబ్బాయిగా ఒక బుల్రాజు అని చేసింటారు అనమాట. సో అబ్బాయి క్యారెక్టర్ అయితే నిజంగా బాగా వర్కౌట్ అయింది. అబ్బాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చినప్పుడంతా మనకు నవ్వు వస్తుంది. లైక్ నేను కొరికేస్తాను డిఫరెంట్ వైఫ్ తో వస్తాడు. ఆ అబ్బాయి క్యారెక్టర్ స్టాండ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఏంటంటే బీమ్స్ మ్యూజిక్ అనమాట. అంటే నాట్ ఓన్లీ మనకు ఆ గోదావరి గట్టు సాంగ్, అది గోదావరి గట్టు సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉంది, మనందరికీ తెలిసిందే. బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు, లేకపోతే మనకు బీజిఎం కావచ్చు, మనకంతా బాగా వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా మనము వెంకటేష్ గారు అంటే కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటాం మనం ఆయన వచ్చేసి. సో ఈ మూవీలో కూడా అక్కడక్కడ కొంచెం ఫోర్స్డ్ కామెడీ అయితే ఉంటుంది, వర్కౌట్ కానీ కామెడీ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారు, బట్ స్టిల్ ఓవరాల్ గా కొంచెం బాగా ఎంగేజింగ్ గానే ఉందన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్రో క్లియర్ విన్నర్ ఎవరంటే డాకు మహారాజ్, అన్డౌటెడ్లీ చెప్తాను, క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. సంక్రాంతి 2025 క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. తర్వాత సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత గేమ్ చేంజర్ అనమాట. ఇది ఆర్డర్. డెఫినెట్లీ పేరులోనే కాదనమాట, ఇంటర్వెల్ ముందుకు కూడా ఆ సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు అనేది జనరేట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా యాటిట్యూడ్ పొంగల్ ఆ సాంగ్ కూడా కొంచెం బాగా లైక్ రాజమండ్రిలో అంత పొంగల్ అకేషన్ లో జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా రాజమండ్రిని కూడా బాగా చూపించినారు. అప్పుడెప్పుడో మనము కొన్ని మూవీస్ లో మనం చూస్తాం కానీ రాజమండ్రిని కూడా బాగా చూపించినారు. ఉంటుంది బ్రో కొంచెం, అంటే క్రింజ్ కామెడీ అంటే మన అనిల్ రావుపూడి గారు టీం హట్ అవుతారు, కానీ ఫోర్స్డ్ కామెడీ అనేది కొంచెం బెటర్ వర్డ్. ఫోర్స్డ్ కామెడీ అని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. అంటే నాకు నవ్వు రాలేదు బ్రో, కొంతమంది నవ్వుతారు థియేటర్లో, కొంతమంది నవ్వలేదు, కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల ఫోర్స్డ్ కామెడీ అని నాకు అనిపించింది. కానీ లేదు, ఓన్లీ కామెడీ బేస్డ్ మూవీ. యాక్షన్ అంటే కొంచెం లైట్ గా ఉంటుంది. ఓవరాల్ కామెడీనే బ్రో. ఆయన ఎక్స్ కాప్ అయినప్పటికీ ఆయన కొంచెం బాడీ ఫంక్షన్స్ అంతా ప్రాపర్ గా ఉండవు కాబట్టి వెంకటేష్ గారు మొత్తం కామెడీతోనే జనరేట్ అయింది మూవీ అంతా. మీరు ఫోర్స్డ్ కామెడీ అని మీరు అన్నారు కదా, అదొక 30% ఉంటుంది, రిమైనింగ్ 70% వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ఆఫ్టర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇట్స్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2025. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా వెంకటేష్ గారి మూవీస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు. F2, F3 కన్నా నాకు ఇదే నచ్చింది. పర్లేదు, అలా బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అట్రాక్ట్ అయిపోతారు. మెయిన్గా అనిల్ రావుపూడి టార్గెట్ ఏంటి, ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం. సో దానికోసం ఫస్ట్ తీసుకురాగా విక్టర్ వెంకటేష్. ఆయన అయితే ఫ్యామిలీ సినిమా కాబట్టి 200% న్యాయం చేశాడు. నేను ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక అండ్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ గారి పేరు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు వచ్చి రిలాక్స్ అవుతారు సినిమా చూసి. సో వాళ్ళ కోసం తీసే సినిమా కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఫ్యామిలీ మీనాక్షి చౌదరి వచ్చిన తర్వాత జరిగిన సరదాలు కానీ, ఇద్దరు ఆడల మధ్య వెంకటేష్ అలిగిపోవడం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ వెంకటేష్ చాలా బాగా చూపించుకున్నారు. నేను సెకండ్ హాఫ్ వచ్చేసరి అంటే పోలీస్ క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది. ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ అండ్ సాయి కుమార్ క్యారెక్టర్ ప్లస్ పాయింట్ అయింది. అక్కడ జరిగిన కామెడీ అనేది ఫోర్స్డ్ కామెడీగా అనిపిస్తుంది కొద్దిగా. అఫ్కోర్స్ ఫోర్స్డ్ అనిల్ రావుపూడి సినిమాలో ఉన్నట్టే ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది, క్రింజ్ కామెడీ. బట్ F2, F3లో పోలీసు ఇందులో కొద్దిగా తక్కువ అనేది అనిపించింది నాకైతే. సంక్రాంతి వినదని చెప్పాను నేను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్. గోదావరి గడ్డ మీద సాంగ్ యునానిమస్ హిట్ అది. సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటుంది, క్లైమాక్స్లో అది అన్నెసరీ అనిపించింది. సాంగ్ బాగుంటుంది, సంక్రాంతి కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాలో 2 సినిమాలు నాకు నచ్చాయి. బట్ నా ఓటు మాత్రం డాకుకే ఇస్తా. ఇది కూడా బాగుంది, బాగాలేని చెప్పట్లా, బట్ డాకువే ముందంచులో. క్రింజ్ కామెడీ అన్న అక్కడక్కడ క్రింజ్ కామెడీ చేశాడు. ప్రెడిక్టబుల్ స్టోరీ అన్న ఏం జరుగుతుందని, బట్ సరదాగా తీసుకెళ్ళాడు, అదొక పాజిటివ్. ఇంకోటి అయినా క్రింజ్ కామెడీ, కొద్దిగా క్రింజ్ కామెడీ ఉంటుంది, అదొక్కటే క్లైమాక్స్లో ఒక కామెడీ అన్నెసరీ సాంగ్ కూడా పెట్టాడు. మూవీలో అంటే కంటెంట్ నచ్చింది మేడం, కంటెంట్ నచ్చింది, కామెడీ నచ్చింది, సాంగ్స్ నచ్చాయి, నెక్స్ట్ ఎలివేషన్స్, ఎమోషన్స్ అన్నీ నచ్చాయి మేడం. రొటీన్ అనిపించలేదు మేడం, ఎందుకంటే మెయిన్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి రొటీన్ అనిపించలేదు. నార్మల్గా కామెడీలో ట్రాక్లో పోతే రొటీన్ అనిపించేది. ఫస్ట్ టైం మనకి ఏదో కామెడీ ట్రాక్లో పోతుంది, కానీ ఈ వెంకటేష్ గారు తీసిన సినిమాలు అన్నింటి కామెడీ కన్నా డిఫరెంట్గా ఉంది. ఎలివేషన్ అంతా చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్. మళ్ళీ
డాకు మహారాజ్ చూడలేదు మేడం, పబ్లిక్ రివ్యూ చూశాను. దాని మీద చాలా బాగుంది మేడం. డాకు మహారాజ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీతో పోవాలంటే సంక్రాంతికి వస్తున్నాం పోవాలి, ఫ్రెండ్స్తో పోవాలంటే డాకు మహారాజ్ పోవాలి. నేనైతే సింగిల్ వచ్చాను, రేపు ఈవినింగ్ కానీ రేపు కానీ ఫ్యామిలీతో పోయి ఇంకా ఎంజాయ్ చేస్తాను.